85% పైగా హిందువులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం తగదని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం వెనుక దాగి ఉన్న కుట్రను సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఉన్నత స్థితికి చేర్చామని చెప్పారు. ప్రసాదం కోసం వాడే పదార్థాల్లో నాణ్యత విషయంలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే సరఫరా చేసే అటువంటి గుత్తేదారు సంస్థలు బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుందన్న విషయాన్ని కూడా ఆహార పరిశోధకులు స్పష్టం చేశారన్నారు. ఎవరు ఈవో నీ తని లోకేష్ కూడా వెనుక పంపించేసామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మీరేం చేస్తున్నారు? ధార్మిక సంస్థలు చెప్తున్నాయి. ధార్మిక సంస్థలు యోగులు చాలా మంది ఈరోజు చీచీ కొడుతున్నారు. ఇదేం పని అని దీన్ని ఎంతో భద్రతగా చేయాల్సినటువంటి పని ఈ విధమైనటువంటి న్యూసెన్స్ కార్యక్రమం చేసుకొని మన దేవుడు తాలూకా వాల్యూస్ మనమే డౌన్ఫాల్ కాదా? ఇది డౌన్ఫాల్ చేసుకోవడం కాదంటారా? చెప్పండి. ఇతర పదార్థాలు కలిసాయని మీరు చెప్తున్నారు. ఆ పరీక్షలు నెయ్యిపై చేశారా లేక లడ్డూపై చేశారా? దీనిపై మీరు స్పష్టత చెప్పగలరా? మీరు చేసిన పరీక్షలు నెయ్యి మీద చేశారా లేకపోతే లడ్డూ మీద చేశారా? దీని స్పష్టత ఏమైనా ఇవ్వగలరా? మీరు ఆరోపణలు వచ్చిన నెయ్యి వినియోగించలేదనే వాస్తవాన్ని 4 ట్యాంకర్లు వెనుక పంపించామంట. చంద్రబాబు నాయుడు లేదు వినియోగించారు. ఆయనేమో ఎవరు ఈవో నీ తని లోకేష్ కూడా వెనుక పంపించేసామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మీరేం చేస్తున్నారు? చెప్పండి. మీరు వినియోగించినారని చెప్పి మీలోని మీకే కాంట్రడిక్షన్, మీలో మీకే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా కోటాను కోట్ల హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి ఏంటి చెప్పండి. ధార్మిక సంస్థ